ఏదో గ్రూపులు పెట్టి మీరు ఏదో హెల్ప్ చేస్తున్నారంట, ఇండస్ట్రీ వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారంట, ఏదో ఆపదలో ఉన్న వాళ్ళకి హెల్ప్ కావాలని చెప్పేసి మెసేజ్ వస్తుంది మీ దగ్గరికి. అది ఎట్లా మీరు స్టేబుల్ అయ్యారు కాబట్టి ఇట్లా చేసుకుంటూ వెళ్తున్నారా? ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు అది? మీకు అసలు మీకు అంత ఫైనాన్షియల్ పొజిషన్ అంటే ఉన్నాయా? ఒక 100 కోట్లు సంపాదించారా? ఆ? వీడియోలు చూస్తుంటున్నా అప్పుడప్పుడు ఫామ్ హౌస్లో అని, లేకపోతే అక్కడ బిల్డింగ్ ఇక్కడ బిల్డింగ్ అని వీడియోలు చూస్తున్నాను. సార్, డబ్బు సంపాదన ఆ, అనేది అసలు ఇక్కడ మ్యాటరే. మనం ఒకవేళ మీరు ఒక 100 కోట్లు సంపాదించినా, నేను ఒక 5 కోట్లు 10 కోట్లు సంపాదించినా, ఇక్కడ అసలు ఎవరికంటే గొప్ప కాదండి. ఆరోగ్యంగా ఉన్నోడు గొప్ప. ఎస్, ఫస్ట్ మంచి మాట. ఆరోగ్యంగా ఉన్నోడు గొప్ప. ట్రూ. డబ్బు మనకు అవసరం వరకు ఉంటే హ్యాపీ అండి. డబ్బు మనకు అవసరం మేరకే ఉండాలి. డబ్బు మనల్ని కాపాడుతుంది. అప్పుడు డబ్బుని కాపాడే స్టేజ్కి మనం వెళ్తే, డబ్బుని కాపాడుకునే స్టేజ్ ఉన్న వాళ్ళందరూ పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా గొప్పోళ్ళు అండి. వాడు గొప్పోడు కాదు. వాడికి 100 టెన్షన్లు ఉంటాయి. సో డబ్బుని మనం కాపాడే వరకు మనం వెళ్ళకూడదండి. ఒకవేళ అంతవరకు మనకు డబ్బు వస్తుంటే అది మధుమేహం అంటారు చూడండి. అవును. మనీ మేహం ఉండకూడదండి మనిషికి. ఓకే. ఎక్సెస్ మనీ అనేది, ఎక్సెస్ మనీ వస్తుంది అంటే డెఫినెట్గా అండి అది ఒక ఆధ్యాత్మికానికి వెళ్తే ఎక్సెస్ మనీ మనకు వస్తుందంటే మనం చాలా మంచోళ్ళగా ఉండముందండి అర్థం. ఎందుకు ఈ సొసైటీలో కొన్ని కోట్ల మంది ఉంటే నీకే ఎక్సెస్ మనీ, నువ్వు చేసే పని చాలామంది చేస్తారు, నేను చేసే పని చాలామంది చేస్తారు. కానీ నేనున్న ప్రొఫెషన్లో నాకు ఒక గొప్ప ఫ్యూచర్, గొప్ప పొజిషన్ ఎందుకు వచ్చింది అంటే, మనం ఆధ్యాత్మికంగా దైవాత్మికంగా ఆలోచిస్తే నేను చాలామంది కంటే ఏదో ఒక మంచి పని సొసైటీకి చేస్తానేమో అనే ఉద్దేశంతో మనకు ఆ పొజిషన్లో పెడతాడండి దేవుడో, ఒక శక్తితో, లేకపోతే ఏదో వాట్ ఎవర్ ఇట్ మే బి. దాన్ని చెయ్యాలి మనం. దానికి ఉపయోగిస్తే నువ్వు చాలా సాటిస్ఫైడ్గా ఉంటావు. ఓకే. ఇవ్వటం నేర్చుకోవాలి అనేది. సో మీరు అడిగిన ప్రశ్నకి అంత లేదండి ఏమి. అదంతా అలా వచ్చిందో లేకపోతే మీరు ఎందుకు అడిగారో నాకు తెలియదు. కానీ నేను హైదరాబాద్ అదేలే బాగా సెటిల్డ్ అనేది ఉంది. సెటిల్డ్ ఆర్టిస్టు, సెటిల్డ్ కాస్త ఫైనాన్షియల్ సెటిల్ అయ్యాడని. కాస్త ఫైనాన్షియల్గా సెటిల్ అనేది వాస్తవం. అది కరెక్ట్ అండి. ఓకే. అది కూడా ఏంటంటే ఇదే ముందు నుంచి ఇలా చేసుకుంటూ రావటం మూలాన ఎక్కడ అగ్రెసివ్గా. సార్ మీరు చెప్తే నమ్మరు. ఏం చేసేవాళ్ళు? వచ్చిన రెమ్యునరేషన్ భూముల మీద పెట్టేసేవాళ్ళు. అంటే ఇప్పుడు నేను వాడే కారు మీరు చూసారు ఇప్పుడు. అవును. 15 years క్రాస్ అయిందండి ఇప్పటికి. జైల్లో కారు అదే చూస్తున్నా. ఒక మారుతి కారు తీసేసి ఒకటి కొని అది తీసేసి మంచి కారు తీసుకుందాం అనుకొని ఈ కారు తీసుకొని 15 years అండి. 15 yearsగా ఇప్పుడు 16th year రన్నింగ్. మళ్ళీ ఇప్పుడు ఆర్టీఐకి వెళ్ళి మళ్ళీ స్పెషల్ పర్మిషన్ తీసుకోవాలి, రెన్యువల్ చేసుకోవాలి. ఎందుకు వాడుతున్నాను అంటే నాకు ఒక చిన్న క్రైసిస్ ఏంటంటే, మనం ఈ స్టేజ్లో లైబిలిటీస్ మీద ఇన్వెస్ట్ చేయకూడదు. ఎందుకంటే డబ్బు అనేది అసలు మ్యాటర్ కాదండి నాకు. నేను చిన్నప్పటి నుంచి కూడా డబ్బుకి ఇంపార్టెన్స్ లేదు, ఇప్పుడు కూడా డబ్బుకి ఇంపార్టెన్స్ లేదు. కాకపోతే డబ్బుకి ఇంపార్టెన్స్ లేకపోతే మనం ఫైనాన్షియల్గా మనం కానీ మన పిల్లలు కానీ ఒక ఎడ్యుకేషన్ ఇప్పించలేము, లేకపోతే ఆరోగ్యంగా ఉండలేము. ఆరోగ్యంగా మనిషి ఉండటానికి డబ్బే అవసరం, కానీ అనారోగ్యంగా మనిషి అవటానికి కూడా డబ్బే కారణం అవుతుంది. ఆ స్టేజ్కి వెళ్లకుండా మనం ఒక సర్టన్ అంటే ఒక సొసైటీలో ఇప్పుడు నేను ఏమి లేదు, నేను చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పి నేను నడిచి వచ్చాను అనుకో, లేకపోతే బైక్ మీద వచ్చాను అనుకోండి, ఆటోమేటిక్గా ఈ సొసైటీలో ఒక క్రెడిబిలిటీ తగ్గిపోద్ది నాకు. ఎందుకు? నేను ఆమె యాక్టర్. మీరు ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది, దిల్ రమేష్ని ఇట్లా ఇంటర్వ్యూకి పిలుస్తున్నా అంటే మినిమం ఒక కారులో వస్తారులని. నాకేం కాదు, నేను బైక్ మీద వచ్చిన ఏం కాదు, కార్లో బైక్ మీద వచ్చాం అనుకోండి, ఆటోమేటిక్గా మన మీద ఉన్న ఇంప్రెషన్ డిక్రీజ్ అయిపోద్ది. అది మీకు ఒక లెవెల్లో. అదే నేను పబ్లిక్ అలా కనపడ్డాను అనుకో, ఆర్టిస్టులు అందరూ ఇంతేరా అంటారు. వీళ్ళకి ఏముండదు, పెద్ద పెద్ద సినిమాలు యాక్ట్ చేస్తారు, కానీ బయటకు వచ్చేసరికి అప్పుడు నేను నా వల్ల మొత్తం ఇండస్ట్రీకి బ్యాడ్ నేమ్ వస్తుంది. ఆఫ్ కోర్స్ సమాజంలో వాల్యూ అనేది అదే చూసాం కదా చాలా సినిమాలను కూడా. అదే విలువ అనేది వాడే వస్తువులను బట్టి విలువిస్తారని చెప్పేసి అలా అయిపోయింది. అది యాక్చువల్గా అది కాదు, కానీ అలా అయిపోయింది సొసైటీ. వాడే వస్తువులను బట్టి మినిమం అంటే మనం ఎవడో అన్నోన్ పర్సన్ అయితే ఎలా పోయినా ఏం కాదండి. ఇప్పుడు మనం గొప్ప పనులు చేస్తే ఎవరు మాట్లాడరు, కానీ మన వల్ల ఏదైనా మిస్టేక్ జరిగితే మొత్తం ఇండస్ట్రీకి ఆపాదిస్తారు, మనం అక్కడ ఉన్నాం కాబట్టి. సో దానికోసం కొంత మెయింటైన్ చేయాలి మనం. అయినా కూడా ఒక ఆర్టిస్ట్ కానీ ఒక అప్కమింగ్లో ఈ స్ట్రగ్లింగ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఎవరైనా సరే
లైబిలిటీస్ మీద ఇన్వెస్ట్ చేయకూడదు సార్. ఫస్ట్ ఎసెట్స్ మీద ఇన్వెస్ట్ చేయాలి. ఓకే. బ్యాంకు పరిభాషలో చెప్పాలంటే లైబిలిటీస్ అంటే తగ్గిపోయాయి, అవును, ఎసెట్స్ అంటే పెరిగేవి. ఇప్పుడు కారు అనేది లైబిలిటీ అండి. ఎవరికైనా ఆర్టిస్టులు ఎలా ఉంటారంటే ఎవ్రీ 3-4 ఇయర్స్ కారు మార్చేద్దాం అంటే కారు మారిస్తే మనకు ఒక ఫీచర్ వస్తుంది అనేది కొంతవరకు కరెక్టేమో. నాకు చాలామంది చెప్తుంటారు ఇంకా ఏం మెయింటైన్ చేస్తారు, షోరూమ్ వాళ్ళు చెప్తారు ఇంకా ఏం చేస్తారు సార్ దాన్ని తీసేసేదన్నా మంచి కారు మంచిది తీసుకోండి అని. ఇది మంచిదే కావచ్చు కానీ అవుట్డేటెడ్ అయిపోతుంది కదా అని. నాకేంటంటే ఇది లైబిలిటీ కదా. ఇప్పుడు నేను ఈ కారు తీసేసి ఇంకొక కారుకి వెళ్తే 30 lakhs మినిమం ఇన్వెస్ట్ చేస్తే కానీ అంత కారు తీసుకోలేను. ఇన్వెస్ట్ చేయాలి. అవును. ఆ 30 lakhsకి మళ్ళీ ఇన్స్టాల్మెంట్ ఉంటుంది. ఇప్పుడు అదంతా ఈ కారు మళ్ళీ బయటకు వచ్చిన 4 రోజుల తర్వాత మీకు అందరికీ తెలిసింది 4 రోజుల తర్వాత అమ్మితే 30% డిక్రీజ్ అయిపోయింది. సో మనకి అంత ఫ్యాషన్ లేదు, పిల్లలు సెటిల్ అవ్వాలి, మనం ఏ కారులో తిరగటం అనేది ఇంపార్టెంట్ కాదు. కొంతవరకు అది ఫేస్ చేసినా చాలా వరకు మనిషికి విలువ అనేది మన క్యారెక్టర్ని, మన డెసిషన్ మేకింగ్, మన క్యారెక్టర్ని బట్టి, కాండక్ట్ని బట్టే వస్తుందని నేను నమ్ముతాను సార్. ఫస్ట్ అది కొంతవరకు ఉపయోగపడుతుంది. మనం ఎలాంటి బట్టలు వేసుకుంటున్నాం, ఎలాంటి కారులో వస్తున్నాము ఇదంతా. కానీ పూర్తిగా దాని మీద డిపెండ్ అయ్యి మనకు రెస్పెక్ట్ దొరకదు సొసైటీలో. మన క్యారెక్టర్ మీద కూడా కొంతవరకు అది డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. సో కాబట్టి మనం ఇంటిని సరిదిద్దుకొని సమాజాన్ని సరిదిద్దొద్దు. ఫస్ట్ సమాజాన్ని ముందు సరిదిద్దామంటే మనం ఇంట్లో కరెక్ట్గా ఉండాలి, లేకపోతే మన క్యారెక్టర్ కరెక్ట్గా ఉండాలి. సో ఈ ప్రాసెస్లో నేను ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి మనీని ఎక్కువ సంపాదించడం కోసం అడ్డదారిలో పరిగెత్తలేదు, కానీ వచ్చిన దానికి మాత్రం దాన్ని పర్ఫెక్ట్గా దాన్ని యూటిలైజ్ చేశానని నేను అనుకుంటా. ఓకే. సో ఇట్లా లైబిలిటీస్ పెట్టలేదు కాబట్టి మీరు అన్నట్టు తక్కువ స్టేజ్లో ఉన్నప్పటి నుంచి ల్యాండ్స్ తీసుకొని వాటిని కొంచెం ఇది వచ్చినప్పుడు కొంచెం వాటిని ఇది చేసేసి మళ్ళీ ఇంకొకటి తీసుకోవటం, ఇలా మణికొండలో నుంచి స్టార్ట్ చేశానండి నేను. మణికొండలో కూడా ఉన్నాయి, అవి తీసేసి ఇంకొక చోట అవుట్కట్స్కి వెళ్ళిపోయి తీసుకోవటం. ఈ బేస్లో తెలియకుండానే అలా కొంచెం ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అయ్యాం. ఓకే, వెరీ గుడ్. అవటం మూలాన మా మిసెస్ హెల్ప్, దాంతో పిల్లల ఎడ్యుకేషన్ కూడా బాగానే. నాకు 2 పిల్లలండి, మీరు అడగకుండా చెప్పండి. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పాలి. మా మిసెస్ పేరు రాజేశ్వరి అండి. నాకు 2 పిల్లలు, సాయి అద్భుత, సాయి రాజేష్. వాళ్ళ ఎడ్యుకేషన్ అంతా కంప్లీట్గా ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి మా మిసెస్ టేక్ కేర్ చేసిందండి. సో ఇప్పుడు పాప వచ్చేసి సిడ్నీలో ఉంటుంది, ఆస్ట్రేలియా. పెళ్లి చేసిన పాపకే కదా, మ్యారేజ్ అయిపోయింది లాస్ట్ ఇయర్ బిగినింగ్లో. సో బాబు వచ్చేసి టెక్సాస్లో ఈస్టర్న్ యూనివర్సిటీలో పీజీ ఫైనల్ చేస్తున్నాడు. ఓహ్, వెరీ గుడ్. సో అది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. ఓకే, సెటిల్ చేస్తారు పిల్లల్ని, అయితే సెటిల్ చేస్తున్నారు కొంతవరకు మన రేంజ్లో. ఓకే. ఫ్యామిలీ హౌస్ వైఫా? మా మిసెస్ పోస్ట్ గ్రాడ్యుయేషనే కానీ బట్ హౌస్ వైఫే. పిల్లల్ని చూసుకున్నారు. ఇంటిని మిమ్మల్ని పిల్లల్ని నడిపించారు. ఫ్రమ్ ద బిగినింగ్ ఎక్కువ ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్నప్పుడు కూడా నేను ధైర్యంగా ఉండటానికి కారణం ఏంటంటే అంత ఫ్యామిలీ జరగకుండా, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా, వాళ్ళ ఫాదర్ వాళ్ళ మీద, మా ఫాదర్ వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా హైదరాబాద్ వచ్చి ఒక నెలకి ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చినాక, ఫిల్మ్ ఇండస్ట్రీకి రాకముందు ఒక 2.5 years ఒక హిస్టరీ ఉంది నాకు. జర్నీ ఫిల్మ్ ఇండస్ట్రీ వచ్చినాక ఒక 5-10 వేలు సంపాదిస్తే చాలు నెలకి. మనం అంటే నచ్చిన పని చేస్తూ ఆర్టిస్ట్గా ఉండి అనుకున్న పొజిషన్లో అలా ఒకవేళ ఫ్యామిలీ రన్ అవ్వకపోతే, మా మిసెస్ హోమ్ సైన్స్ అండి, పీజీ ఎంఎస్సి. సో నేను జాబ్ చేస్తానని డిసైడ్ అయ్యి ఒక మోరల్ సపోర్ట్ ఇచ్చింది నాకు. అవసరం పడలేదు, దేవుడి దయ వల్ల, గాడ్ గ్రేస్ అవసరం పడలేదు. అలాంటి మోరల్ సపోర్ట్ ఇచ్చింది నాకు. ఓకే.